భయ్యా ఎన్నేళ్ళలో వేచిన సినిమా చాలా కష్టాలు అన్నీ దాటుకొని థియేటర్లోకి అయితే వచ్చింది. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్న సినిమాలో సింపుల్ డైలాగులు, సింపుల్ ఫైట్స్ కనిపిస్తాయేమో, బట్ ఈ సినిమాలో చేసే ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్ కావచ్చు, ప్రతి ఒక్క ఫైట్ ఎలివేషన్ షాట్స్ కావచ్చు, పీక్స్ ఉంటుంది, వేరే లెవెల్. చాలామంది మాట్లాడుతున్నారు, ఆల్రెడీ లైవ్లో వస్తున్నాయి, వింటున్నాం. బాబు మీకు రికార్డులు కావాలేమో, మాకు ఆయన స్క్రీన్ పైన కనబడితే చాలు, మాకు అంతకుమించిన రికార్డులు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒకటే కోరిక ఉంటుంది, 10 మంది జనాలకు ఉపయోగపడాలని. అది ఆల్రెడీ ఆయన చేసి చూపిస్తున్నాడు. సో మేము రికార్డుల గురించి వేరే విషయాల గురించి అస్సలు మాట్లాడడం. చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ మాకు ఇది. సరదాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని జోలికి వచ్చి సినిమా అనేది సినిమాలాగా చూడండి. పర్సనల్ గ్రడ్జులు పెట్టుకోనో లేకుంటే ఇంకేదో దయచేసి దాని జోలికి రాకండి. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, జాగర్ల మూడి క్రిష్ గారు చేసిన సినిమా చాలా బాగా నచ్చింది. కానీ ఎప్పుడైతే జ్యోతి కృష్ణ గారు ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి చాలా వరస్ట్గా అనిపించింది నాకైతే. ఆ ఎలివేషన్ షాట్స్ కావచ్చు, డైరెక్షన్ తీసిన విధానం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో చాలా చూపించడం కానీ చాలా విషయాల్లో లోటుపాట్లు ఉన్నాయని అయితే చెప్పాలి, డెఫినెట్గా చెప్పాలి యాజ్ ఏ రివ్యూవర్గా. ఇంకొకటి, ఫస్ట్ పార్ట్ చాలా అలరి చేస్తుంది, ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే సినిమాలా చూసుకుంటే సినిమా యావరేజ్ అని చెప్పాలి. చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే యాజ్ ఏ సినిమా రివ్యూవర్గా ఈ విషయం చెప్పాలి, యాజ్ ఏ కల్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు లాగా మాట్లాడితే చాలా ఎంజాయ్ చేసాం మేము సినిమాని, చాలా ఎంజాయ్ చేసాం త్రూ అవుట్. చాలా ఇయర్స్ తర్వాత థియేటర్లో సీట్ల కన్నా పేపర్లు ఎక్కువ కనబడ్డాయి. నేనైతే త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేశాను. సో చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ కదా, థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకోండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ.